బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. టీవీ ప్రోగ్రామ్స్ కూడా తగ్గాయి కదన్నా, అసలు చాలా తక్కువ. ఎందుకు ఏమో మరి. మామూలు టీవీ షోస్లోనే ఇక్కడ చాలా చాలా తక్కువ. గమ్మత్ ఏంటంటే మీరు చేయట్లేదంట, చేయరంట కదా అని చెప్పేసి అని అంటున్నారు. చేయరంట, ఎందుకు చేయదు, సినిమాలు ఎందుకు చేయట్లేదండి అంటారు. చేయలేదు, నేను ఎందుకు చేయను, అసలు కనబడట్లేదు. ఎందుకు మానేశారు మీరు? మానేశారు ఎందుకు అంటారు. మానేశారు ఎందుకు? ఇప్పుడు ఏం చేస్తున్నారు, బిజినెస్ చేస్తున్నారా అంటారు. బిజినెస్ లేదు, ఏం లేదు. ఈవెన్ ఒక ఫ్లాట్ ఉండి ఆ ఫ్లాట్ మీద రెంట్ వచ్చేది కూడా లేదు నాకు. ఒక ఫ్లాట్ ఉండి లేదా కమర్షియల్ కాంప్లెక్స్ ఉండి ఆ షట్టర్లో రెంట్ వస్తుంది కదా నెలకి, అట్లా కూడా లేదు. మిమిక్రీ చేస్తేనే ఆ అమౌంటే ఇంట్లోకి, షూటింగ్ చేస్తేనే ఆ అమౌంట్ ఇంట్లోకి. లేదంటే మనం అంతకుముందు బాగున్నప్పుడు సంపాదించుకున్న దానికి లేదని ఒకటి అమ్మాలి, కొంచెం అమ్ముకుంటూ పోవాలి. ఇదే ఉన్నది, ఓపెన్గా చెప్పుకోవడం తప్ప. మనము సంపాదించిన ఆస్తులు అట్లా ఉండాలి. మనం సంపాదించిన అసెట్, ఆ ఇల్లు లేకపోతే ఆ కారో లేకపోతే చిన్న ల్యాండ్ ఏదైనా ఉంటే అవి అట్లాగే ఉండాలంటే మనకు డైలీ వర్క్ ఉండాలి. అవి ముట్టకుండా ఈ వర్క్ చేసుకుంటూ ఈ పైన స్కూల్ ఫీజులు కానీ పిల్లలై, మన మెయింటెనెన్స్లు కానీ ఇవన్నీ కూడా. కానీ బాగా మెయింటైన్ చేస్తున్నావు అన్నాను నిన్ను. అప్పుడు చూసిన నువ్వు ఇప్పుడు సేమ్ ఉన్నావు. ఏం మారలే, అసలు చేంజ్ రాలా. థ్యాంక్ యూ. జిమ్మా ఏం లేదన్నా, అసలు నో ఎక్సర్సైజ్, నో జిమ్ములు, నో వాకింగ్లు, నో కథలు, నో కార్ఖానాలు. ఉన్న దాంట్లోనే ఫుడ్ను కొంచెం పద్ధతిగా ఇంట్లో వేసుకుంటూ, ఓన్లీ ఇంట్లో ఫుడ్. మెయిన్గా నా ఎక్సర్సైజ్ ఏంటంటే నా పనులు నేను చేసుకుంటాను. బై మిస్టేక్ మా ఆవిడ ఏదైనా పనులు మర్చిపోతే ఆ పనులు కూడా నేను చేస్తాను. బై మిస్టేక్ మా డ్రైవర్ ఏదైనా పని మర్చిపోతే ఆ పని నేనే చేసుకుంటాను. సో నిన్న మణికొండలో 3 రోజుల నుంచి నీళ్ళు రాలే, మంజీరా వాటర్ రాలే. ఏం చేసాం, కింద హౌస్లో నుంచి బకెట్లు మోసుకుంటూ పైకి, డ్రైవర్తో పాటు నేను మోసాను బకెట్లు. సో అట్లా ఒక్కొక్కసారి ఏంది, అందుబాటులో మా వైఫ్ లేదు, పుట్టింటికి వెళ్ళింది, ఎవరు లేరు, నేనే ఉతుక్కుంటా. ఆ పని అమ్మాయి వచ్చే టైంకి మనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేనే బట్టలు ఉతుక్కుంటా, నేనే ఆరేసుకుంటా, నేనే అరేంజ్ చేసుకుంటా, మంచిగా హ్యాపీగా మడత పెట్టుకుంటా, సూట్ కేసులో వెళ్ళిపోతుంటా. అది ఆ కష్టమే ఎనఫ్. సో లిఫ్ట్లు యూజ్ చేయను. ఇప్పుడు మీ ఆఫీస్కి వచ్చామంటే లిఫ్ట్ యూజ్ చేయను, దిగి నడుచుకుంటూ వెళ్తా. ఎక్కేటప్పుడు కొంచెం కష్టమవుతుంది అనుకుంటే అప్పుడు లిఫ్ట్లో వస్తా, వెళ్ళేటప్పుడు మెట్ల మీదకి వెళ్తా. అట్లా మ్యాక్సిమం నడవడానికి ఛాన్స్ దొరికినప్పుడు నడవడానికి ట్రై చేస్తాను, ఛాన్స్ దొరికినప్పుడు నా పనులు నేను చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఇదే నాకు ఎక్సర్సైజ్ కింద పెట్టుకుంటా. ఓకే. అంటే ఇన్ని సంవత్సరాల జీవిత ఎక్స్పీరియన్స్లో ఏం నేర్చుకున్నాను అంటే ఏ రకంగా ఏం తెలిసింది అని అంటున్నారు అని, అంటే ఏ రకంగా అంటున్నారు అంటే ఏం తెలుసుకున్నావు, ఏం జ్ఞానోదయం అయింది అంటే ఏ రకంగా, అంటే ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఫ్యామిలీ పరంగా, మనిషి మొత్తం ఒక మనిషి ఎలా ఉండాలని అంటే ఓపెన్గా అయితే ఉండొద్దు అనేది అర్థమైందన్న. యాక్చువల్ అయితే ఓపెన్గా ఉండాలి, ఎందుకంటే ఆ రోజులు లేవు. అప్పట్లో ఏంటి, ఒక క్యారెక్టర్ రాసుకుంటే ఆ క్యారెక్టర్ సంబంధించిన ఆర్టిస్టు డేట్ దొరికేదాకా వేరే షూట్ చేసుకొని ఆ క్యారెక్టర్ వచ్చినప్పుడు ఆయన డేట్ దొరికినప్పుడు అది మిక్స్ చేసుకునేవారు మేడం, తను పిలుచుకునేవారు, ఆయన కోసం ఆగేది. ఇంకో సినిమాలో ఇంకో క్యారెక్టర్ ఇంకొక అతను కావాలనుకుంటే ఆయన కోసం ఆగేవాళ్ళు. అట్లా ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, నువ్వు వస్తావా నువ్వు రాకపోతే నువ్వు ఇంకోరు ఇట్లా వెళ్ళిపోతుంది. క్యారెక్టర్ అదే ఉంటుంది. ఆర్టిస్టులు ఏ ఆర్టిస్ట్ అయినా పెట్టుకొని చూసుకుంటున్నారు, ఇతను లేడా, డేట్ లేదు, ఇతను కాబట్టి ఇతను ఆప్షన్స్, అట్లా ఆప్షన్స్ చాలా వచ్చేసినాయి. అదొకటి. రెండోది అంటే నేనేమంటున్నా అంటే ఓపెన్గా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. లైక్ నా పాయింట్ అదే, జీవితం అంటే ఏంటి, ఓపెన్గా ఉండొద్దు, కొన్ని దాచుకోవాలి. నాలాగా ఇప్పటిలాగా ఇప్పుడు చెప్పినట్టుగా అన్ని ఓపెన్గా అట్లా మాట్లాడొద్దు. నాకేంది 500 కోట్లు ఉన్నాయి అనుకోవాలి, అట్లయితేనే నా పిల్లని ఇవ్వడానికి వస్తుంది కదా నా కూతుర్లకి. లేకపోతే శివారెడ్డి దగ్గర ఏం లేదంటే అప్పుడెప్పుడో చెప్పాడు 10 సంవత్సరాల కింద, 10 సంవత్సరాలు ఏమైనా మారచ్చు. ఇంకా నేను ఎక్కువ సంపాదించవచ్చు, ఇంకా తక్కువ సంపాదించవచ్చు, ఏమన్నా అయి ఉండొచ్చు. బట్ వ్యక్తిని చూసి, వ్యక్తిగతాన్ని చూసి ఇవ్వాలి కదా పిల్లని. ఇవ్వరు. ఏముంది, ఎంతుంది, ఏ పొజిషన్లో ఉన్నాడు. అరే ఇద్దరు ముగ్గురు పొలిటీషియన్స్ అబ్బా,
నాకు చాలా ఇష్టమైన పొలిటీషియన్స్ 2-3 వాళ్ళ ప్రచారాలకు వెళ్ళిన వాళ్ళ ఎమ్మెల్యే కాగానే కథం, ఒకరోజు భోజనానికి పిలవలేదు, ఒకరోజు కనీసానికి వాళ్ళు ఊర్లో జరిగిన ఫంక్షన్స్కి ప్రోగ్రామ్స్కి పిలవలేదు. అరే ఏంది ఇది? ఎప్పటి నుంచి ఎన్ని అసలు ఇంకొక ఎమ్మెల్యేకి అయితే ఆయన వాళ్ళ ఊర్లో నేను ఎమ్మెల్యేగా నాకు చేద్దామని ఉంది, ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తాను, టికెట్ తెచ్చుకుంటాను ఏదో విధంగా అని ఆలోచన పెట్టుకొని ముందుగా ఊర్లో కొంచెం సోషల్ కార్యక్రమాలు చేస్తారు కదా, సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అట్లా ఐ క్యాంపులు, బ్లడ్ క్యాంపులు, అవి ఈ క్యాంపులు ఆ క్యాంపులు, ఏ క్యాంపులు పెట్టినా కూడా నేను పోయేటోని. ఆఖరికి ఆ ఊర్లో అయ్యప్ప పూజ చేస్తే కూడా పోయినా. తను గెలిచిన తర్వాత సంవత్సరం అవుతుంది ఈ రోజు వరకు, ఒక్కరోజు కూడా ఎక్కడ నన్ను హైలైట్ చేసినట్టు కానీ, నన్ను పిలిచినట్టు కానీ, నన్ను వాళ్ళ ఊర్లో జరిగిన కార్యక్రమాలకు నన్ను తీసుకుపోయినట్టు కానీ, లేకపోతే సీఎం దగ్గర ఒక మాట చెప్పి మనోడు పాపం మంచోడు ఏదైనా ప్రోగ్రామ్ ఇప్పిద్దాం, మనం ఏదైనా చేద్దాం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అవన్నీ వద్దబ్బా, అరే నేను గెలిచినాదా ఒక పార్టీ చేసుకుందాం మంచిదా, మన ఇంటికి రా అని చెప్పేసి ఒక నా కోసం ప్రత్యేక ఎట్లుంటుంది, అన్ని సార్లు నీ ఊరికి వచ్చాను, అన్ని సార్లు నా కార్లు, నా డీజిల్, నా పెట్రోల్ నేను పోసుకొని వచ్చి మిమిక్రీ చేసి నీ గురించి గొప్పగా చెప్పి నీ గురించి అంతా ప్రచారం చేసి హైలైట్ చేసి ఇంత చేస్తే, గెలిచిన తర్వాత కనీసానికి ఒక పూట సంవత్సరం మొత్తంలో ఒక్కరోజు దొరకలేదు నీకు టైం. చాలా దెబ్బలు, చాలా ఉంటాయి అన్న, చాలా దెబ్బలు తిన్నా. ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు కాదు, నేను ఊరికే ఏదో 2 అని చెప్పిన. అందరూ ఎంతమందికి నేను ఏం చేశానో అవన్నీ చెప్తే కరెక్ట్ కాదు కాబట్టి చెప్తున్నా. చాలా దెబ్బలు తినేసి వచ్చాను. అట్లనే అందరు పొలిటికల్ లీడర్లు అట్లా ఏం లేరు, చాలా మంది మంచి వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది నీకేం కావాలన్నా రా శివ అని అంటూ ఉంటారు. బట్ నేను పోను, అది వేరు విషయం. కానీ మరి మీరు అనుకోవచ్చు, మరి పిలిచిన దగ్గర పోకుండా పిలువని ఎందుకు ఆలోచన అంటే, నేను దాని గురించి కాదు అంటుంది. విశ్వాసం, వ్యక్తిత్వం ఏమైతుంది, ఆయన పిలవంగానే మనం ఏం పోంలే కానీ తినడానికి తాగడానికి ఆ మాట అనేసరికి చాలు హ్యాపీ, పోని గుర్తుంచుకున్నాడు. అది అట్లా. అమ్మగారు ఎలా ఉన్నారన్న? బాగుంది అంతా, ఆమెకేం హ్యాపీ. పాటలు కూడా ఇంటర్వ్యూలో అంటే మా అమ్మ వాళ్ళ మా తల్లిగారు ఊరు టేకులగూడెం అని కాజీపేట దగ్గర ఉంటుంది. సో మా మేనమామ కొడుకుకి పెళ్ళి. సో పోదాం బిడ్డ చాలా రోజులు ఊరు చూడక మా వాళ్ళని కలవక అని అంటే, ఆ చెప్తున్న విధానంలో ఫేస్లో ఇట్లా కళ గ్లో కనబడింది మా అమ్మ ముఖంలో. పాప ఆనందపడుతుంది అని చెప్పేసి చక్కగా తీసుకొని 2 రోజులు 3 రోజులు మా అమ్మని ఆ ఊర్లో తీసుకెళ్ళి ఆ పెళ్ళి ఆడావిళ్ళన్నీ చేపించి, అక్కడి నుంచి మళ్ళీ మా చిన్నమ్మ బిడ్డ బిడ్డ ఆమె పెళ్ళికి కూడా తీసుకెళ్ళి అట్లా రకరకాలుగా తిప్పుకొని వచ్చాను. చాలా హ్యాపీ. మధ్యలో మెట్ల మీదకి వెళ్ళి పడి 80 డేస్ కదలకుండా బెడ్ మీదనే పడుకోవాలి. ఎందుకంటే ఈ వయసులో బొక్కలు అతకవు కదా. సో అట్లా తను సన్నబడ్డది, చిక్కిపోయింది. ఒక్కటి పడకపోతే ఇంకా నిండుగా బాగా మంచిగా ఉండేది. బట్ యాక్టివ్నెస్ అట్లాగే ఉంది. అదే యాక్టివ్నెస్, అదే యాక్టివ్గా, అదే ఇదిగా తన అన్నం తనే తింటే, తనకు తానే బాత్రూమ్కి వెళ్తుంది, తనకు తానే అన్నీ సర్దుకుంటుంది, చేస్తుంది. ఎటన్నా ఊరికి పోవాలన్నా కూడా తనకు తానే చీర కట్టుకుంటుంది. అన్నీ ఉన్నాయి దేవుడి దయ వల్ల. కాకపోతే ఏంటంటే చిక్కిపోయింది, సన్నబడిపోయింది బాగా. అంటే ఈ మాంసం కండలు లేవు, ఇట్లా పండుకున్న మెయిన్ అదే. ఆ పడ్డప్పుడు పడుకుంది కదా బెడ్ మీద, ఇంకా అప్పుడే అదే మెయిన్. ఇంకా చిక్కిపోయింది బాగా. అన్న చూడాలి మళ్ళీ దేవుడి దయ వల్ల మంచిగా ప్రాణం పడితే. ఇప్పుడు వాళ్ళ మా 4వ అన్న కొడుకు పెళ్ళి ఉంది ఏప్రిల్లో. కొంచెం ఆ సంతోషంలో కొంచెం లెగిసి మళ్ళీ కొంచెం ప్రాణం పడుతుందేమో చూడాలి.